డిపార్ట్మెంట్లు తోటి కలెక్టర్ గారు అధ్యక్షున్నటువంటి విగ్రహం మధ్య ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎడ్డ ట్యాంక్ చెరువు దగ్గర ఒక సంవత్సరం క్రితం ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ స్టాట్యూని అన్ని అనుమతులతో అంటే ప్రభుత్వ అనుమతులతో కూడా ఇక్కడ నిర్మించారు. కానీ ఇప్పుడు ఎందువల్ల ఇక్కడ అకారణంగా అక్కడ మున్సిపల్ కమిషనర్ ఈ విగ్రహాన్ని తొలగించాలని ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకి ఇక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది. అది ఎందువల్ల జరిగింది, ఏ విధంగా జరిగిందో మనతో ఇక్కడ సీనియర్ సూపర్ స్టార్ అభిమాని అలాగే రాయప్రోలు శ్రీనివాస్ గారు అడ్వకేట్ ఉన్నారు. ఆయన నుంచే మరింత విషయం తెలుసుకుందాం. సార్, అసలు ఎందువల్ల ఇది జరుగుతుంది? ఇదివరకు పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్లు కూడా వచ్చినాయి. చట్ట ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి విగ్రహ ఏర్పాటుకు ఉండేటువంటి జీవో ప్రకారం అన్ని కార్యక్రమాలని మరి నిర్వహించి అందులో ఆ జీవో ప్రకారం 14 మరి ప్రభుత్వ శాఖల యొక్క మరి వారి యొక్క జిల్లా స్థాయి అధికారులతో ఏర్పడినటువంటి కలెక్టర్ గారు అధ్యక్షతన ఉన్నటువంటి మరి ఈ విగ్రహ ఏర్పాటు కమిటీకి పర్మిషన్ ఇచ్చేటువంటి కమిటీకి మరి అందరూ కూడా ఈ 14 శాఖల వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇస్తూ దీన్ని ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ స్థలంలో ఏర్పాటు చేయడానికి ఒక మరి స్కెచ్ కూడా వేసి ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. మరి ఏంటో తెర వెనుక జరిగినటువంటి పరిణామాలు ఏంటో తెలియదు. ఒక చట్ట ప్రకారం అనుమతించిన అధికారులే మరి అనధికారికంగా ఈ విగ్రహాన్ని, ఇది అనధికార విగ్రహం అంటే వారు ఇచ్చినటువంటి నోటీసులో అనాథరైజ్డ్ స్టాచ్యూ అని కమిషనర్ గారు మెన్షన్ చేయడం జరిగింది. మరి అది చాలా డిఫమేటరీ వర్డ్. అది ఒక పరువు నష్టం మరి కలిగించేటటువంటి పదం అది అనాథరైజ్డ్. ఎందుకంటే ఏ అధికారి అయితే అనుమతి ఇచ్చారో, ఏ అధికారి అయితే ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఉండదు, ఈ స్థలాన్ని ఖచ్చితంగా ఈ విగ్రహకి ఏర్పాటుకి మరి పర్మిషన్ ఇవ్వచ్చు అని రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చారో అదే కమిషనర్ గారు ఇది అనాథరైజ్డ్ స్టాచ్యూ అని చెప్పి ఇవ్వడం అనేది మరి చాలా శోచనీయమైనటువంటి విషయం. అది చాలా డిఫమేటరీ వాడు. ఖచ్చితంగా ఆయన మీద డిఫమేటరీ సూట్ కూడా ఫైల్ చేసేటువంటి ఆలోచన ఉంది. ఆయన ఆ నోటీసుని విత్డ్రా చేసుకోవాలి, ఆయన వాడినటువంటి పదాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. దీని తెరువెనక అయితే మాకైతే ఖచ్చితంగా పొలిటికల్ వెండట అంటే పొలిటికల్ రైవలరీ కానీ పొలిటికల్ వైరం కానీ లేదు. ఏ పార్టీ నాయకులు కూడా దీన్ని తీసేయాలని మరి వెనకాల నుంచి ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే మరి తెలుగుదేశం, మరి జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కలెక్టర్ గారితో ఈ విగ్రహాన్ని తొలగించడానికి వీలు లేదు అని వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ దగ్గర మరి ఒత్తిడి లేదు అన్నది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా ప్రయత్నం చేశారు. మరి రఘురామకృష్ణరాజు గారు కానీ, అంజబాబు గారు కానీ, ఎమ్మెల్యే అంజబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఆ విగ్రహాన్ని మీరు ఎందుకు తొలగిస్తున్నారు, అనుమతులు ఇచ్చిన తర్వాత అని కూడా కలెక్టర్ గారితో మరి ఇతర అధికారులతో మాట్లాడడం జరిగింది. కాబట్టి దీని వెనకాల పొలిటికల్ ఒత్తిడి అయితే ఏమీ లేదు. మరి మిగతా చోట్ల జరుగుతున్నట్టుగా ఇక్కడ అయితే అలాంటిది ఏమీ లేదు. అదేవిధంగా అభిమాన సంఘాల్లో ఈర్ష్యాభావాలు కూడా లేదన్నది మనం ఇప్పుడు ఈరోజు ప్రత్యక్షంగా కూడా చూడటం జరుగుతోంది. ఈరోజు స్వచ్ఛందంగా మనం సమర్థించడానికి వచ్చారంటే వాళ్ళందరూ కూడా మేము ఎంత బాధపడుతున్నామో మాతో సమానంగా వాళ్ళు అదే రియాక్షన్, అదే రెస్పాన్స్ వాళ్ళు మనం చూస్తున్నాం అనేది చాలా మరి ఆనందకరమైన విషయం. అది ఇది ఆయన మీద చట్ట ప్రకారం మీరు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? మేము ఆల్రెడీ కోర్టులో వేసాం. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైమా ఫేసి చూడగానే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని మీద అవతల వాళ్ళ వాదన కూడా వెనక్కల్లా. ఎందుకంటే అనుమతి ఇచ్చినటువంటి లెటర్ ఒక చేత్తో, మున్సిపాలిటీ ఇచ్చినటువంటి నోటీస్ ఒక చేత్తో పట్టుకున్నటువంటి జడ్జి గారు ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ స్టాచ్యూ అంటున్నారు. ఇదేమో అనుమతులు ఇచ్చినటువంటి లెటర్ ఒకటే ఉండగానే ప్రైమా ఫేసి చూడగానే స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది 31వ తారీఖుకి వాళ్ళ హీరింగ్ కోసం అని వేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏం చెప్తారు, మున్సిపాలిటీ ఎందుకు తీసేయాలన్నారో, వాళ్ళు ఎందుకు ఇచ్చారు, నోటీసులో ఉన్న విషయాలు అయితే వాళ్ళు రూజ్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రైమా ఫేసి కనపడుతోంది అది అనాథరైజ్డ్ స్టాచ్యూ కాదు అని. వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే నువ్వు అనాథరైజ్డ్గా పెట్టావు కాబట్టి తీసేయమన్నారు. కాబట్టి వాళ్ళకి నాకు తెలిసినకైతే డిఫెన్స్ అయితే లేదు. వాళ్ళు కోర్టులోకి వచ్చి చెప్పుకోవడానికి వాళ్ళకైతే వాయిస్ లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఫైనల్ ఆర్డర్ కూడా మరి మనకు అనుకూలంగా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఒకవేళ రాకపోయినా ఈ విగ్రహాన్ని రక్షించుకోవడం కోసం మా సోదరులందరి సహకారంతో ఖచ్చితంగా మా ప్రాణాలు ఒడ్డైనా సరే ఈ విగ్రహాన్ని ఇక్కడే నిలబెట్టుకుంటాము. దానికి అది ఆషామాషిగా కాదండి, సుమారు 16 లక్షలు చేస్తాం. వాళ్ళు పార్క్కి 35 లక్షలు ఖర్చు పెడితే కేవలం ఒక విగ్రహానికి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ఎవరి దగ్గర ఒక రూపాయి చందా కానీ, ఒక రూపాయి ఎవరిని కానీ అడగడం కానీ
లేదా కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మేము చందాలు తెచ్చుకోవడం కానీ కాకుండా అభిమానులందరం కలిపి మేము పోగు వేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మరి దీన్ని కూలదోయాలన్న ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాను. చేశారు ఈ విగ్రహం తొలగించవద్దు అని, మీరు ఏ విధంగా రేపు ముందు కార్యాచరణ ఉంది? కార్యాచరణ అంటే అండి, ఈ విగ్రహం ఈ అభిమానులు కృష్ణ మహేష్ బాబు అభిమానులు ఎంతో కష్టపడి దీన్ని నిర్మించుకుని వీళ్ళు కూడా అనాధికారికంగా అధికారికంగా అన్ని అనుమతులు తీసుకున్నారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి మొత్తం అన్ని శాఖల నుంచి. ఈ మున్సిపల్ కమిషనర్ గారు మీకు నోటీస్ ఇచ్చేటప్పుడు వీళ్ళని కేకేసి మీకు దీనివల్ల మేము నోటీస్ ఇస్తున్నాం, అందుకుని మేము కొద్ది రోజులు టైం ఇస్తున్నాం తొలగించాలని ఇచ్చే పర్వాలేదు. అప్పటికప్పుడు లెటర్ పంపేసి వీళ్ళకి నోటీస్ పంపేసి విగ్రహం తీసేద్దామంటే ఇక్కడ ఎలాగా వీళ్ళు సృష్టించాలనుకుంటున్నాడు ఈ కమిషనర్. కూటమి ప్రభుత్వం కృష్ణ గారి విగ్రహం తీసేసింది. చంద్రబాబు గారు ఒప్పుకుంటాడా విగ్రహాలు తీయడానికి? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటాడా? మళ్ళీ లేకపోతే బీజేపీ నాయకులు మన శ్రీనివాస వర్మ గారు వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే అంజబాబు గారు కూడా మద్దతు ఇది తీయడానికి లేదు. వాళ్ళు ఎవరో కంప్లైంట్ పెట్టి ట్రాక్ ఉంది పక్కనే, ట్రాక్ ఉండగా వాళ్ళకి ఇంకా దీనికి అబ్జెక్షన్ ఏంటి? ఆయాలు ఆపుకోవాలి కదా. వీళ్ళకి అబ్జెక్షన్ ఉంటే ఆయాల కోర్టులు వేసుకోవాలిగా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారని కమిషనర్ ఎలా ఇచ్చేస్తాడు నోటీసు? ఇది తీర్చే మాత్రం సినిమా ఏముండదు. అన్ని సంఘాలు మేము బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘం, అలాగే అన్ని చిరంజీవి, ప్రభాస్, కృష్ణరాజు, వెంకటేష్ గారు అన్ని అభిమాన సంఘాలు ఉంటారు. ఇది అభిమానులు ఎంతో తల్లిదండ్రులని అన్నా ఒప్పుకుంటారు కానీ నాయకుడిని అంటూ ఒప్పుకోరు. అటువంటి వాళ్ళు కష్టపడి కట్టుకున్న విగ్రహం ఎలా తీసేస్తారు వీళ్ళు? ఇప్పుడు భీమవరంలో ప్రభాస్ అంటేనే వాసు అని వాసు అని గుర్తు వస్తుంది. ఇప్పుడు మీరు కూడా వీళ్ళతో ఇంక్లూడ్ అయ్యి ఈ విగ్రహానికి ఏ విధంగా రక్షణ కల్పిద్దాం? వీళ్ళు వెనకాల ఏం చేసినా దానికి మా సపోర్ట్ కృష్ణ గారు ప్రభాస్ పంచుతారు. అది న్యాయంగానే పెట్టారు అన్ని పర్మిషన్తో. దానికి ఇబ్బంది పడితే ఎటువంటి కుదరదని చెప్పి వీళ్ళు ఏం చేసినా దానికి మా అందరినీ ఉంటాం. మేము కాదు, అందరు హీరో అభిమాన సంఘాలు కూడా ఈ సపోర్ట్గా ఉంటాం. 100% విగ్రహం అక్కడే ఉంటుంది. దానికి ఎంతవరకైనా వెళ్తూ ఉంటుంది తీస్తారంటే. ముందు మినిస్టర్ దగ్గరికి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కానీ వెళ్ళి ఆయన కలుస్తారు. ఆల్రెడీ కలిసారు. వీళ్ళ వెనకాల మేము ఉంటాం. వీళ్ళు దేనికి రామని వెనకాల సపోర్ట్గా మేము వెళ్తాం. అన్ని రోజులు అన్ని టైంలో మేము సపోర్ట్గానే ఉంటాం. వీళ్ళకి ఏ టైంలో ఫోన్ చేసి మేము వెళ్తాం, సపోర్ట్ చేస్తూ ఉండే. ఓకే, ఇది ఇక్కడ అందరూ చెప్పండి. ఈరోజు మరి సూపర్ స్టార్ కృష్ణ గారి ఈ విగ్రహాన్ని మరి ఈ రకంగా మన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు తొలగించమని చెప్పేసి అని ఇవ్వడం వెనకాల మరి రాజకీయం ఏంటనేది తెలియదు. అది తీయటం అనేది జరగదు. ఈ అభిమాన సంఘాలు అందరికీ కూడా మా కృష్ణరాజు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ మొత్తం వీళ్ళకి మేము అండగా ఉండి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఈ విగ్రహాన్ని ఆపడానికి. మరి దానికి ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న అభిమానులు అంటే అటు చిరంజీవి అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా అంటే ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి విగ్రహం తొలగించడం న్యాయబద్ధంగా లేదు. ఇది ఆల్రెడీ ఇంతకు ముందే కలెక్టర్ పర్మిషన్తోనే ఇక్కడ విగ్రహం స్థాపించబడింది. దీనికి సుమారు 20 లక్షలు కూడా మేము ఖర్చు చేసాం. అప్పుడు లేని అబ్జెక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల ఎవరైనా కుట్ర జరుగుతుందా అన్న కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిస్తే మటుకు మేము అందరం కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో కూడా ఇక్కడ ఇంకో విధంగా మేము ముందుకు సాగుతామని కూడా ఇక్కడ తెలియజేసాం. ఆల్రెడీ కోర్టుకు కూడా మేము ప్రొసీడ్ అయ్యామని ఇక్కడ స్థానిక ఉన్న అభిమానులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా 9.